ఏంటమ్మా? ఒంటరిగా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయ్యుంటుంది. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదమ్మా. లేదులే అనడంలోనే ఏదో ఉంది అని అర్థమవుతోంది. చెప్పు, ఏమైంది? నేను చెప్పినా నీకు నమ్మకం కలకపోవచ్చు, కానీ అదే నిజం. తను వర్ష కాదు, నా జ్యోతి. నువ్వంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? తన మెడలో నేను తాళిని చూశానమ్మా. నిజమా? అవునమ్మా. శివరాత్రి రోజు స్వామికి అభిషేకం చేస్తున్నప్పుడు నేను తన మెడలో తాళిని చూశాను. తను జ్యోతి కాబట్టే మెడలో తాళుంది. మెడలో తాళ్ళుండడం ఏంటి? శారద కూడా దాన్ని చూసిన దగ్గర నుంచి జ్యోతి అనే అంటుంది. అది నిజంగా జ్యోతి అనా? అది కాదురా, తను వర్ష అని తన్ని పెంచిన తల్లిదండ్రులు సాక్ష్యాలతో సహా చెప్పారు. అంతేకాకుండా నువ్వు తనతో హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళావు. అక్కడ ఆధారాలు చూసి వర్ష అని కన్ఫర్మ్ చేశావు. మళ్ళీ ఇదేంటి? కరెక్టే అమ్మా, కానీ నేనేనాడు తను వర్ష అని మనస్ఫూర్తిగా నమ్మలేదు. నా జ్యోతినే అన్న బలమైన నమ్మకంతో ఉన్నాను. మెడలో ఉన్న తాళి వల్ల నా నమ్మకమే నిజమైంది. అలా ఎందుకు అనుకోవాలి? ఒకవేళ వర్ష కాలేజీలో చదివేటప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుందేమో. లేదమ్మా, తను జ్యోతినే. తను జ్యోతి అయితే నిన్ను కళ్ల ముందు పెట్టుకుని రామరాజుతో పెళ్లికెందుకు ఒప్పుకుంది? నిశ్చితార్థం జరిగినా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నా ఎందుకు సైలెంట్గా ఉంటోందిరా? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. వర్ష తనకు జరిగిన పెళ్లి గురించి చెప్పకపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉండుండొచ్చు. అందుకే రామరాజుతో పెళ్లికి సిద్ధపడుండొచ్చు. తను జ్యోతిని అయ్యుండి బయట పడకపోవడానికి కూడా ఏదో బలమైన కారణం ఉండుండొచ్చు కదమ్మా. అదంతా ఎందుకురా? తను వర్షనా జ్యోతియా అని నేను తేలుస్తాను. ఎలా అమ్మా? ఏదో ఒకటి చేస్తాను. అవసరమైతే వర్షని పెంచిన తల్లిదండ్రుల్ని కలుస్తాను. తను చదివిన కాలేజ్కి వెళ్లి ఎంక్వైరీ చేస్తాను. కానీ అసలు విషయం కన్ఫర్మ్ అయ్యేదాకా నువ్వు మాత్రం తాళి చూసిన విషయం ఆఖరికి శ్రావ్యతో సహా ఎవ్వరికీ చెప్పకూడదు. సరే అమ్మా, చెప్పను. ఇక్కడ ఉన్నది జ్యోతి అయితే మాత్రం దానికి నరకం చూపిస్తూ శారద మీద నాకున్న కోపాన్ని తీర్చుకుంటాను. దుర్గా, ఏంటత్తయ్యా? పెళ్లి పనులు దగ్గరుండి చూసుకోవడానికి ముత్తైదుల్ని రమ్మని చెప్పాను. వాళ్ళింకా రాలేదా? రాలేదత్తయ్యా. అదిగో వచ్చేశారు. నమస్కారం. నమస్కారమ్మా. మీరింకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. వీళ్లే దగ్గరుండి పెళ్లి పనులని సాంప్రదాయంగా జరిపించేది. గంగమ్మ, కృష్ణమ్మ, కావేరి. నమస్కారం. మీరేనా పెళ్లి పనులు దగ్గరుండి చేయించేది? అవునమ్మా. ఈ చుట్టుపక్కల ఏ ఊర్లో పెళ్లి జరిగినా సాంప్రదాయ పద్ధతులు తప్పకుండా అన్ని పనులు చూసుకొని పెళ్లి జరిపించేది మేమే. మా మనవరాలి పెళ్లి మా స్థాయికి తగినట్టు ఏమాత్రం లోటు రాకుండా మా సాంప్రదాయ ప్రకారం పనులన్నీ జరగాలి. చేస్తారుగా? మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మా పనే అదమ్మా. మిమ్మల్ని నమ్మి మా అత్తయ్య గారు బాధ్యతంతా మీ చేతుల్లో పెట్టారు. చిన్న పొరపాటు కూడా జరగకూడదు. చిన్న తేడా కూడా రాదమ్మా. ఇంతకీ పెళ్లి కూతురెక్కడా? వర్ష, వర్ష, తినే పెళ్లి కూతురు. అమ్మా వర్ష, నీ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసేది ఈ ముత్తైదువులే. నీ పెళ్లి జరిపించడానికి కాదు మేమొచ్చింది. నిన్ను రామరాజుకి దూరం చేసి మీనాక్షి మెడలో రామరాజు చేత 3 ముళ్ళు వేయించడానికి. దుర్గా, వీళ్ళకేం కావాలో ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య, రండి.
నా కన్న కూతురు శ్రావ్యం నిన్ననగా చూశాను. ఇవాళ చూసి ఎవరూ లేకపోతే దగ్గర తీసుకుని మాట్లాడాలి. శ్రావ్య శ్రావ్య ఆగు. ఏంటిది చిన్నపిల్లలాగా? రాజీవ్కి ఎంతైనా ఆ జ్యోతి అంటేనే ప్రాణం. కనీసం నన్ను పట్టించుకోవడం లేదు. నా ప్రేమని కూడా అర్థం చేసుకోవడం లేదు. హం, నేను ఇది అస్సలు భరించలేకపోతున్నాను. నన్ను ఇలా రాజీవ్ దూరం పెడుతుంటే నా వల్ల కావడం లేదు అత్తయ్య. శ్రావ్య, ఎందుకంత టెన్షన్ పడతావు? తను వర్షాన్ని ప్రూవ్ అయింది కదా. సో జ్యోతి రాదు కాబట్టి రాజీవ్ ఎప్పటికైనా కూడా నీవాడే. నా బాధ కూడా అదే అత్తయ్య. పెంచిన తల్లిదండ్రులు చెప్పినా, ఫోటోలు మిగతా ఆధారాలు చూపించినా కూడా రాజీవ్ తను వర్ష అంటే నమ్మడం లేదు. ఏదో ఒక మూల ఇంకా దాన్ని జ్యోతి అని నమ్ముతున్నాడు. అది అది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. శ్రావ్య ఎందుకు మరీ ఇంత ఆవేశపడుతోంది? అవసరమా? కాస్త సహనంతో ఉండొచ్చు కదా. మీకు ఇంకో విషయం తెలుసా అత్తయ్య? ఇప్పుడు శారదమ్మ కూడా రాజీవ్తో జత కలిసింది. తను కూడా వర్ష కాదు జ్యోతి అని నమ్ముతుంది. ఇదంతా చూస్తుంటే నాకు అసలు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనుంది. శ్రావ్య, ఏంటా మాటలు? సచ్చి సాధించేదేముంది చెప్పు. తొందరపాట్లు అలాంటి పిచ్చాలోచనలు చెయ్యకు శ్రావ్య. అన్ని సర్దుకుంటాయి. మరేం చేయమంటారు అత్తయ్య? రాజీవ్ అసలు నన్ను పట్టించుకోవడం లేదు కదా. అందుకనే మనం ఇక్కడ ఉండొద్దురా, వెళ్ళిపోదాము అని చెప్పాను. రామరాజుతో గనక తాళి కట్టించుకుంటే తను వర్ష అని నమ్ముతాను, అప్పుడు వెళ్ళిపోదామని చెప్పాడు. సో ఇన్నాళ్ళు ఆగావు. కొద్ది రోజుల్లో వాళ్ళ పెళ్లి. ఈ 4 రోజులు ఓపిక పడితే తేలిపోతుంది కదా. తనెలాగూ వర్ష కాబట్టి రామరాజుతో పెళ్లి జరుగుతుంది. నీకు లైన్ క్లియర్, అంతా హ్యాపీ. అత్తయ్య, మీరిక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. ఏంటది? పెళ్లి జరిగితే తను వర్ష అని నమ్ముతానని రాజీవ్ అంటున్నాడు. ఒకవేళ ఏ కారణం చేతో పెళ్లి ఆగిపోయినా జ్యోతి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు కదా.